అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం వైకోట అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ సిఐ తులసి ఎస్ఐ అరుణ్ దారి తప్పారు. నవోదయ కార్యక్రమంలో భాగంగా నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వైకోట అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ చేస్తున్నారని సమాచారం రావడంతో సిఐ ఎస్ఐ అరుణ్ అక్కడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దారి తప్పారు. దీనిపై ఎస్ఐ ఎఫ్ఆర్ఓ శ్యామ్ సుందర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని వెతికేందుకు సిబ్బందిని అటవీ ప్రాంతానికి పంపారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. ముఖ్యంగా చూసుకుంటే గనక అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఓబులవారిపల్లి మండలం అలాగే వైకోట అటవీ ప్రాంతంలో కూడా ఈ రోజు ఉదయాన్నే ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి సిఏ అలాగే ఎస్ఐలు కూడా పూర్తిస్థాయిలో కూడా అటవీ ప్రాంతంలో దారి తప్పారు. అయితే ఈ నేపథ్యంలో కూడా వీళ్ళైతే కనుక ఈ రోజు ఏదైతే నవోదయ కార్యక్రమంలో భాగంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నవోదయ కార్యక్రమం తీసుకుంది. దానిలో భాగంగా కూడా ఏదైతే నాటు సారా తయారీలో పూర్తిస్థాయిలో కూడా దానిలో దాడుల్లో భాగంగా కూడా వీళ్ళు ఏదైతే వైకోట అటవీ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో నాటుసారా కాలుస్తున్నారన్న నేపథ్యంలో సమాచారం రావడంతో కూడా సిఐ తులసి అలాగే ఎస్ఐ అరుణ్లు కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు తిరుగు ప్రయాణంలో కూడా రావడం జరిగింది. అయితే వచ్చే సమయంలో కూడా అటవీ ప్రాంతం పెద్దది కావడంతో కూడా వాళ్ళు అటవీ ప్రాంతంలో దారి తప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్ఐ అరుణ్ ఉన్నారో ఆయన కూడా ఎఫ్ఆర్ఓ శ్యామ్ సుందర్ కూడా సమాచారం అందించడంతో ఆయన హుటాహుటిని కూడా ఇప్పటికే తమ సిబ్బందిని అందరూ కూడా కలిగేసుకొని ఏదైతే అటవీ ప్రాంతం ఉందో అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో ఏదైతే శివరాత్రి పర్వదినాన కూడా ఏడుగుల దాడి జరిగిందో ఆ అటవీ ప్రాంతంలోనే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సిఐ తులసి అలాగే ఎస్ఐ అరుణ్లు కూడా పూర్తిస్థాయిలో మిస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అలాగే ఎక్స్చేంజ్ శాఖకు సంబంధించినటువంటి మొత్తం పూర్తిస్థాయిలో సిబ్బంది అయితే కనుక ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ట్రాకింగ్ ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని అయితే కనుక గుర్తించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ రోజు అయితే కనుక అటవీ ప్రాంతంలో సిఐ అలాగే ఎస్ఐ కూడా దారి తప్పిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.